హాయ్ హాయ్ ఏం స్పెషల్ ఈ రోజు కైమా దోశ. కైమా కాదు, వీళ్ళంతా వేరే స్టైల్ కదా, మన వాళ్ళంతా కీమా దోశ. సారీ, ఎవరు ఏమనుకోకండి, మీరు అందరూ కీమా అంటారు కదా, అందుకోసమని కీమా దోశ అండ్ ఇడ్లీ. ఇదిగోండి, ఆల్రెడీ ఒక దోశ వేసేసాను. కీమా దోశ, ఇడ్లీ, తలకాయ పులుసు అనమాట. ఈ రోజు ఇలా నాన్ వెజ్ టిఫిన్స్ అయితే చేసేసాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఇలా తినాలని, అంటే మా వారికి, అందుకోసం అని చెప్పి చేసేసాను. కానీ 99% చికెన్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఏదో ఫ్లూ వస్తుంది కదా, హెల్త్ కి మంచిది కాదు. కానీ చాలా మంది అనుకుంటారు ఈ టైంలో చికెన్ కాస్ట్ అయితే తగ్గుతుంది, బాగా తినచ్చు అని చెప్పి. ఎందుకంటే మా అత్త వాళ్ళ కూతురు కూడా అలాగే అన్నది, చికెన్ ఏముందే చక్కగా తెచ్చి కడుక్కొని శుభ్రంగా వండుకొని తింటే ఏ ఫ్లూ అయినా చచ్చిపోద్ది అని చెప్పి. కానీ ఆ ఫ్లూ కానీ ఇంకా దాంట్లో ఉన్నట్టయితే ఇన్ఫెక్షన్ అయ్యి మనం పోతాము. కానీ 100% కూడా పిల్లలకైతే ఎవరు పెట్టకండి, ఇంట్లో వండినా బయటదైనా సరే ఫుల్ గా అవాయిడ్ చేయండి, చాలా మంచిది హెల్త్ కి. ఎందుకంటే అంతవరకు ఇలా మటన్, సీ ఫుడ్ తిని హెల్త్ ని కొంచెం మరుగుపరుచుకుందాం. అండ్ మా ఇంట్లో స్పెషల్ ఇవి, మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పండి. నేను మీ వైజాగ్ పిల్ల.